హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజైతే మనము ఎయిత్ క్లాస్ బయోసైన్స్లో మనము ఫిఫ్త్ లెసన్ అయినటువంటి ద ఏజ్ ఆఫ్ అడాల్సెన్స్, కౌమార దశకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లెసన్ అయితే నేర్చుకుంటున్నాం. దీనికి సంబంధించి 1 మార్క్ అయితే మనకు డిఎస్సిలో రావడం జరిగింది. సో ప్రతి ఒక్క లెసన్ కూడా ఇంపార్టెంట్గానే మనం పరిగణిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మనకు కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే మనకు వాట్సాప్ గ్రూప్ ఉందండి. మీకు రోజు కరెంట్ అఫైర్స్ కానివ్వండి, జీకే కానివ్వండి, అలాగే మనకు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. మీకు కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో నేను తెలియజేస్తాను. దాంట్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అలాగే మనకు ఇన్స్టాగ్రామ్ వచ్చేసి మనకు బిట్స్ అంటే మీకు రీల్స్ పరంగా బిట్స్ పంపిస్తున్నాను. ఇంకా అప్డేటెడ్గా ఏమైనా పిక్టోరియల్కి సంబంధించినటువంటి అంటే పిక్చర్కి సంబంధించినటువంటి ఏమైనా ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే దాంట్లో పంపిస్తున్నాం. కాబట్టి మన ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసుకోగలరని అయితే మేము కోరుకుంటున్నాము. ఓకే, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము నోట్స్ అనేది అంటే నా నోట్స్ నేను రాసుకున్న నోట్సే చెప్తున్నాను, కాబట్టి జాగ్రత్త పడండి. మనము ఇక్కడ స్టార్ట్ చేద్దాం. యూజువల్లీ వి సీ చేంజెస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 10 to 19 years. దిస్ పీరియడ్ ఈస్ కాల్డ్ అడాల్సెన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే పీరియడ్ అడాల్సెన్స్ పీరియడ్ అని అంటాడు. 10 to 19, 10 to 18, 11 to 19 ఇట్లా ఇస్తాడు. కాబట్టి మనకు బుక్లో మెన్షన్ చేసింది మాత్రమే మనము అక్కడ ఆన్సర్ చేయాలి. మనకు బయట జనరల్ సైన్స్లో ఎంతైనా ఉండొచ్చు, బయాలజికల్ సైన్స్ బుక్ టెక్స్ట్ బుక్లో ఎంత ఉంటే అంతే మెన్షన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, 10 to 19 అనేది అడాల్సెన్స్ పీరియడ్. ఓకే, తర్వాత డ్యూరింగ్ దిస్ పీరియడ్ చేంజెస్ టేక్ ప్లేస్ ఇన్సైడ్ అంటే ఇంటర్నల్ అండ్ అవుట్ సైడ్ అంటే ఎక్స్టర్నల్ ద బాడీ. అంటే బాడీకి ఇంటర్నల్ చేంజెస్ ఉంటాయట ఈ పీరియడ్లో, ఎక్స్టర్నల్ చేంజెస్ కూడా ఉంటాయట. ఓకే, అవేంటియో కూడా ఈ లెసన్స్లో మొత్తం నేర్చుకుంటాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ ఇన్ వాయిస్ ఇదేంటిది ఇంటర్నల్, గ్రోయింగ్ టాల్ అదేంటిది ఎక్స్టర్నల్. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్. ఇది సైకాలజీలో కూడా వస్తుందండి మనకు. ఎట్లా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాంప్లెక్స్ స్టేజ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్ఫ్యూజన్ స్టేజ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రాన్సిషన్ స్టేజ్ ఇట్లా ఇస్తాడు. ఓకే, కాంప్లెక్స్ స్టేజ్ ఏంటిది అడాల్సెన్స్, చైల్డ్హుడ్, ఇన్ఫాన్సీ, అడాల్సెన్స్, అడల్ట్హుడ్ ఇట్లా ఇస్తాడు. కాబట్టి మనము కాన్షియస్గా ఉంటే మనకు మీకు ఎట్లా వస్తాయి అనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, బికాస్ వీ గ్రో ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడాల్సెన్స్ వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెస్ డ్యూ టు దీస్ చేంజెస్ ఆర్ unable to decide whether we belonging to adulthood or childhood. దిస్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ట్రాన్సిషన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంకో పాయింట్ అయితే వచ్చేసింది మనకు. ఇక్కడ మీకు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారో వాళ్ళకు నేను మీమ్స్ లెక్క నేర్పిస్తున్నాను. ఇది ఎయిర్ అని ఎందుకు రాసిన అంటే మొన్న ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఒక ఎయిర్ అనే మూవీ వచ్చింది. దాంట్లో మన ఒక చిన్న క్లిప్ ఉంటుంది. అంటే లాస్ట్కు వాళ్ళు చెప్తారు మాది అడాల్సెన్స్ ఏజ్, దానికి సంబంధించి కొన్ని చెప్తారు. ఆ క్లిప్పును నేను ఖచ్చితంగా ఈరోజు మన ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో చూడండి. దానికి సంబంధించి ఈ వర్డ్స్ అక్కడ రాస్తాను. ఓకే, సో ఇలాంటివి వస్తాయి అన్నట్టు ఇంపార్టెంట్గా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, హూ ఐ యామ్ అంటే ఇటేమో ఏంటిది మనకు యు ఆర్ టూ ఓల్డ్ టు ప్లే, నువ్వు ఇంకా చిన్నపిల్లోడివారా ఆడుకోవడానికి అని అంటారు కదా. అంటే అడల్ట్హుడ్ కాదు, ఇటు అడాల్సెన్సు కాదు, మరి ఏంటి యు ఆర్ నాట్ ఓల్డ్, ఏంటిది యు ఆర్ నాట్ ఓల్డ్ ఇనఫ్ టు సిట్ విత్ అస్, గో అండ్ ప్లే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటిది, ఒక మనము పెద్దగా కొంచెం ఎక్కువ మాట్లాడితే ఏమిరా పెద్దగా అయినావా, ఎంతనే పెద్ద మాటలు వస్తున్నాయి అని అంటారు. లేదు మనము చైల్డిష్గా ఇంకేంద్రా ఇంకెప్పుడు మారుతావురా నువ్వు, 18 సంవత్సరాలు వచ్చిందిరా నీకు, ఇంకెప్పుడు మారుతావురా అని అంటే ఒకటి. అంటే ఎటు చూసినా మనకు తిప్పలే అన్నట్టు ఆ ఏజే అడాల్సెన్స్ ఏజ్. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఈ నోట్స్ నాదే అండి, నేను ఓపెన్గా చెప్తానా. ఈ కాలంలో నోట్స్ బయట పెట్టి ఒక ఆస్పిరెంట్ చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? ఇన్స్టిట్యూట్ కాదు కదా ఇది, ఒక ఇది ఆర్గనైజేషన్ కాదు కదా. నేను ఒక ఆస్పిరెంట్ని,
మీలాగే నా నోట్స్ మీకు షేర్ చేస్తానంటే నేను ఇంత మీకు సేవ చేయాలి అని అనుకుంటానో మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మనము బతకడం కాదు, నేను రేపు చచ్చిపోయేది కూడా తెలియదు, అవునా కదా? కాబట్టి నా కోసం, నీ కోసం, మన అందరి కోసం ఒక లైక్ కొడితే నీకు జాబ్ వస్తుంది, అవునా కదా? జాబ్ వచ్చిన తర్వాత నువ్వే 10 మందికి సేవ చేస్తావు. అంతే అంతే కదండి. మనము బతుకున్నది ఎందుకు? ఈ లోకమే అయిపోతుంది, ఇంకో 100 సంవత్సరాలు ఏదో ఉంటుంది కావచ్చు, గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది అంతే. ఓకే. అడాల్సెన్స్ పీరియడ్ 10 to 19 చేంజ్ టేక్ ప్లేస్ ఇన్సైడ్ ఇంటర్నల్ అండ్ అవుట్సైడ్ ఎక్స్టర్నల్. ఓకే. చేంజ్ ఇన్ వాయిస్, గ్రోయింగ్ టాల్, కాంప్లెక్స్ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్ అడాల్సెన్స్. ఓకే. లాట్ ఆఫ్ స్ట్రెస్, కన్ఫ్యూజన్, ట్రాన్సిషన్, చైల్డ్హుడ్ టు అడల్ట్హుడ్ ఏంటిది అడాల్సెన్స్. ఓకే. తర్వాత గ్రోత్ ఆఫ్ హైట్ రీచ్ మ్యాక్సిమమ్ ఇన్ అడాల్సెన్స్ పీరియడ్. ఇప్పుడు అడాల్సెన్స్ పీరియడ్ ఎప్పుడు 19 కదా, 19 వరకు మ్యాక్సిమం హైట్ అట రీచ్ అయిపోతాడు. ఇక తర్వాత పెరిగినా కూడా కొంచెం అటు ఇటు పెరుగుతాడు, అంతే, ఎక్కువ పెరగలేడు. అది దాని మ్యాటర్. ఓకే. తర్వాత ఇక్కడ ఒక ఫార్ములా అయితే ఇచ్చిండు. ఓకే. మ్యాక్సిమం హైట్ దట్ యు మే ఆబ్టైన్. ఇప్పుడు ఒక 6th క్లాస్ 8th క్లాస్ పిల్లోడు ఉంటాడు కదా, వాడు 19 సంవత్సరాలకు 19 సంవత్సరాలకు ఎంత హైట్ చేరగలుగుతాడు అని కనుక్కోవడానికి మాత్రమే ఇది ఫార్ములా. ఏంటిది? ప్రజెంట్ హైట్ సెంటీమీటర్స్. ఓకే. మనం దాది చెప్పుకుంటూ ఒక ప్రాబ్లం చేద్దాం. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ప్రజెంట్ హైట్ ఎంత? 125 సెంటీమీటర్స్. ఓకే. పర్సెంటేజ్ ఆఫ్ ఫుల్ హైట్ ఎట్ దిస్ స్టేజ్ ఇప్పుడు ఇంటూ 100. ఇది ఇది ఎక్కడ రావాలి మనకంటే ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది టేబుల్. ఆమెకి ఎంత? 13 ఇయర్స్ కదా, 13 ఇయర్స్. ఆమె అమ్మాయి ఏంటిది? అమ్మాయి 95. అంటే మనం ఏం చేయాలి? 125/95 ఇంటూ 100 చేయాలి. ఓకే. ఇట్లా చేసినామనుకో మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే. తర్వాత ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది? 131.5. అంటే ఆమె 131.5 వరకు ఆమె హైట్ అనేది వస్తుంది అని అర్థం, అంటే హైట్ ఎదుగుతుంది అని అర్థం. ఓకే. అట్లా మీరు కూడా చేసుకోండి. ఇక్కడ ఇవ్వడం జరిగింది, అదే మీకు ఇచ్చాను. నేను ఏది కూడా ఎక్స్టర్నల్ తీసుకోను, ఎందుకంటే మీకు ఏదైనా అంటే మనకు ఇంటర్ లింకేజ్ ఉంది అన్నప్పుడు ఎక్స్టర్నల్ నుండి రీసోర్స్ తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్, మజిల్స్ ఆఫ్ ద బాడీ గ్రో మోర్ ప్రామినెంట్ ఇన్ బాయ్స్ దెన్ ఇన్ గర్ల్స్. ఇప్పుడు అమ్మాయిల మజిల్స్ ఎక్కువ దృఢంగా ఉంటాయా, అబ్బాయిల మజిల్స్ దృఢంగా ఉంటాయా? అబ్బాయిలే ఉంటాయి. ఓకే. అదే ఇవ్వడం జరిగింది. ఓకే. తర్వాత వాయిస్ ఆఫ్ బాయ్స్, వాయిస్ ఆఫ్ గర్ల్స్, వాయిస్ ఆఫ్ బాయ్స్ హార్స్. ఇప్పుడు నా వాయిస్ ఎట్లా వస్తుంది? హార్స్గా వస్తుంది. ఎందుకు? బాయ్స్ కాబట్టి, బాయ్ కాబట్టి. వాయిస్ ఆఫ్ గర్ల్స్ స్వీట్గా వస్తుంది, అవునా కదా? ఓకే. నెక్స్ట్, మరి నా వాయిస్ హార్స్గా రావడానికి కారణం ఎందుకు అనేది కూడా చూద్దాం. ఓకే. ఇక్కడ అడమ్స్ యాపిల్ అనేది ఒకటి వస్తుంది అన్నట్టు, అది చూపెడతాను. అది రావడానికే ఇట్లా హార్స్గా వస్తుంది అని మనకు కారణం చూపెడతారు. ఓకే. తర్వాత ఇది నేను ఎందుకు రాసిన అంటే ఇది ఎక్స్టర్నల్గా రాసుకున్నా. ఇక్కడ యాక్చువల్లీ అది డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్ 2024లో. ఇక్కడ ఎలోంగేషన్ ఆఫ్ ద థైరాయిడ్ కార్టిలేజ్. ఇప్పుడు మనం దాని గురించి ఇంకా బ్రీఫ్గా నేర్చుకుంటాం, బట్ నాకు ఐడియా కోసం నేను రాసుకున్నా. ఓకే. అడమ్స్ యాపిల్ అనేది ఏ పార్షియల్ గ్రోత్ ఆఫ్ అవర్ వాయిస్ బాక్స్ ఆర్ లంగ్స్. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు మనకు ఇక్కడ గొంతు దగ్గర నేను ఇప్పుడు వీడియోలో పట్టుకొనే చూపెట్టుకుంటున్నా, అంటే నాకు నేను చేసుకుంటే చెప్తానా, అయితే ఒక పర్ఫెక్ట్నెస్ వస్తుందని. సో మీరు కూడా పట్టుకోవాలి. అంటే ఇప్పుడు అబ్బాయిలు ఉంటారు కదా, ఇక్కడ గొంతు దగ్గర పట్టుకోండి ఒకసారి, ఒక చిన్న ఉబ్బినట్టు కనబడుతుంది కదా, అదే అడమ్స్ యాపిల్. ఇగో నేను ఇప్పుడు చూపెడతాను చూడండి, ఇగో ఇది. ఓకే. ఇప్పుడు ఇది చిన్నప్పుడు ఉన్నది, ఇది కొంచెం అడాల్సెన్స్లో పెరుగుతుంది కదా, ఇగో ఇక్కడ. సో దీనివల్లే మనకు హార్స్గా రావడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఇంకా ఒక చిన్న పాయింట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు, ద ఫీమేల్ గ్రో ఫాస్టర్ దెన్ బాయ్స్. అవును, ఆడపిల్ల తొందరగా ఎదుగుతుందిరా అని అంటాం కదా, ఇదే అది. బట్ బై అబౌట్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ బోత్ రీచ్ దేర్ మ్యాక్సిమం హైట్. ఎంత ఆడపిల్ల ఎదిగినా కూడా 18 సంవత్సరాలకు అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఒక మ్యాక్సిమం స్టేజ్కి అయితే వస్తారు అని ఇవ్వడం జరిగింది. ఓకే. తర్వాత ఇంకొక నెక్స్ట్ పాయింట్, ద లానిక్స్ మేడ్ అప్ ఆఫ్ 9 కార్ట్లేజ్. కార్ట్లేజ్ అంటే ఏంటిది? మనకి ఇప్పుడు చెవుల దగ్గర కొన్ని మెత్తటి బొక్కలు ఉంటాయి కదా, అట్లాంటిది.
ఇప్పుడు ఇది ఒక్క నిమిషం ఆగండి. ఇది లార్ynx కదా! దీంట్లో ఎన్ని అట 9 కార్టిలేజ్ తోటి మనకు మేడప్ అయి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. ఓకే. మీకు ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే ఇక మీరు మర్చిపోవద్దు, అలా చెప్తున్నాను. ఓకే. 9 ద కైండ్ ఆఫ్ సబ్స్టాన్స్ దట్ యూ కెన్ ఫీల్ బై బెండింగ్ యువర్ ఎక్స్టర్నల్ ఇయర్. ఎస్, ఎప్పుడైతే నువ్వు ఎక్స్టర్నల్ ఇయర్ని అంటే చెవును అటు ఇటు బెండ్ చేస్తావు కదా, ఎట్లయితే అది మనకు ఏంటిది ఒక చిన్న మెత్తట్లాగా ఉంటుంది కదా, అంటే ఎటు అంటే అటు కొంచెం బెండ్ అవుతుంది కదా. నార్మల్ కార్టిలేజ్ అంటే బోన్ బెండ్ అవుతుందా? కాదు, ఇది బెండ్ అవుతుంది కదా. సేమ్ ఇలాగే అక్కడ ఉంటుంది. 9 కార్టిలేజ్ ఉంటాయి. 9లో పెద్దది ఏంటిది మనకు థైరాయిడ్ కార్టిలేజ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, 9లో పెద్దది థైరాయిడ్ కార్టిలేజ్. ఓకే. నెక్స్ట్, ద అడమ్స్ యాపిల్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ఎలాంగేషన్ ఆఫ్ ద థైరాయిడ్ కార్టిలేజ్ విత్ ప్రొడ్యూసర్స్ అవుట్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ నెక్. ఏంటిదట? అడమ్స్ యాపిల్ ఎందుకు ఫామ్ అయిందట? ఇక్కడ థైరాయిడ్ కార్టిలేజ్ అనేది రిలీజ్ అంటే దానివల్ల ఫామ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ అది మనకు ఫ్రంట్ ఆఫ్ ద నెక్, అదే హార్స్ వాయిస్ రావడానికి కారణం అవుతుంది. ఓకే. దిస్ ఈజ్ కాజ్ మెయిన్లీ బై సమ్ మేల్ హార్మోన్స్ డ్యూరింగ్ అడాలసెన్స్ రెగ్యులేటరీ కెమికల్స్. ఇప్పుడు మనకు ఇక్కడ కొన్ని మెయిన్ హార్మోన్స్లలో డ్యూరింగ్ అడాలసెన్స్ పీరియడ్లోనే ఇది జరుగుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ద సీక్రేషన్స్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్ అండ్ సెబాసస్ గ్లాండ్స్ ఇన్ అడాలసెన్స్ ఆర్ వెరీ యాక్టివ్. ఇక్కడ ద సీక్రేషన్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్, సెబాసస్ గ్లాండ్స్ అంటే ఏంటి? నార్మల్గా మనకు చెమటలు అనేవి అడాలసెన్స్ పీరియడ్లో వాసన కొంచెం వేరే విధంగా ఉంటుంది. ఓకే. అందుకనే నీట్గా ఉండాలి. ఎక్కువగా మనము ఏంటిది స్నానం చేయడం అంటే డైలీ 2 టైమ్స్ స్నానం చేయడం, క్లీనింగ్గా ఉండడం, మన బాడీ క్లీన్గా ఉండడం, స్వెట్ వస్తే దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేసుకోవడం. సో ఇలాంటివి అన్నీ కూడా మనము అడాలసెన్స్ పీరియడ్లో ఎక్కువగా చేస్తాం. మనం నీట్గా ఉండాలి అంటే అట్రాక్షన్ టువర్డ్స్ అదర్ సెక్స్ అది కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. అరే బాగా కనబడాలి, నన్నే చూడాలి అందరూ అని ఎవరికైనా ఉంటుంది. అది టీనేజ్ కదా, సో అలా ఉంటుంది. తర్వాత ఇక్కడ వెరీ యాక్టివ్ అంటే ఏంటిది? అడల్సెన్స్లో ఇక్కడ చెమటలు ఎక్కువగా వస్తాయి వాళ్ళకు, ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఏంటియో చూద్దాం. ఓకే. తర్వాత మేల్ సెక్స్ ఆర్గాన్స్ లైక్ టెస్టిస్ అండ్ పెనిస్ డెవలప్ కంప్లీట్లీ. ఇక్కడ మేల్లో చూసుకున్నట్లయితే మనకు బాల్స్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, అవి కంప్లీట్గా మనకు డెవలప్ అయిపోతాయి. రీప్రొడక్షన్కి యు ఆర్ రెడీ టు రీప్రొడక్షన్ అనేటట్టు అయిపోతుంది. తర్వాత పెనిస్ అనేది కూడా మనకు ఫుల్గా డెవలప్ అయిపోతుంది. ఓకే. తర్వాత ద టెస్టిస్ ఆల్సో బిగిన్ టు ప్రొడ్యూస్ స్పెమ్స్. ఇప్పుడు ఆ టెస్టిస్ అనేవి బాల్ లైక్ స్ట్రక్చర్స్ అవి కూడా మనకు ఏంటి మనకు ప్రొడ్యూస్ స్పెమ్స్ అంటే ఏంటిది? స్పెమ్స్ ప్రొడ్యూస్ చేయడానికి వీలు అయ్యేటట్టు ఉంటుంది. స్పెమ్ ప్రొడ్యూస్ చేస్తాడు అని అంటే ఏంటిది అది? ఓకే, ఈ కెన్ రీప్రొడక్షన్కి అతను రెడీగా ఉన్నాడు అని అర్థం, మెంటల్లీ, ఫిజికల్లీ. ఓకే. నెక్స్ట్, ఇన్ గర్ల్స్ ద ఓవరీస్ ఎన్లార్జ్ అండ్ ఓవమ్ బిగన్ టు మెచ్యూర్. ఇక్కడ ఓవరీ అనేది కొంచెం ఎన్లార్జ్గా అయిపోతుంది. అలాగే ఓఎం అంటే ఏంటిది? మెచ్యూర్డ్ ఓఎం అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఓవరీస్ ఆర్ ఆల్సో స్టార్ట్ రిలీజింగ్ మెచ్యూర్ ఓఎం. గర్ల్స్ ఏంటిది? బ్రెస్ట్ బిగిన్ టు డెవలప్. మనకు బ్రెస్ట్ అనేది బాగా అంటే డెవలప్ కావడానికి అది ఒక స్టేజ్. తర్వాత బాయ్స్ ఫేషియల్ హెయిర్, తర్వాత మస్టేజ్, తర్వాత బియర్డ్స్ బిగిన్ టు గో. మనకు మీసాలు గడ్డాలు వస్తాయి కదా, అది. ఓకే. నెక్స్ట్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ హెయిర్ గ్రో ఇన్ ఆర్మ్ఫిట్స్ అండ్ ఎట్ ద జెనిషియల్ రీజియన్. అంటే మనకు ఇక్కడ ఆర్మ్ఫిట్స్లో హెయిర్స్ వస్తాయి కదా, అలాగే మనకు అక్కడ జెనిషియల్ రీజియన్లో కూడా అంటే మనకు ప్రైవేట్ పార్ట్స్లో కూడా మనకు హెయిర్స్ రావడానికి ఇది ఒక పీరియడ్ అని ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్, ఓకే, మనం ఇప్పుడు ప్రైమరీ సెక్సువల్ క్యారెక్టర్స్ చూద్దాం. ప్రైమరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు పుట్టినప్పుడే మనకు అది అబ్బాయా అమ్మాయా అని తెలవడానికి అవి మనకు సూచించేటివే ప్రైమరీ క్యారెక్టర్స్. ఓకే. తర్వాత ద ఫస్ట్ మెన్స్ట్రుయేషనల్ సైకిల్ బిగిన్స్ ఎట్ అడాలసెన్స్ అండ్ ఇట్స్ టర్మ్ యాజ్ మెనార్కీ. అంటే ఏంటిది? ఇప్పుడు మనకు మెన్స్ట్రుయేషనల్ సైకిల్ అనేది అంటే ప్రారంభం అయిపోతుంది కదా. ఓకే. దానికి ఏమని పిలుస్తారు అంటే మెనార్కీ అనేటువంటి ఒక వర్డ్ తోటి అయితే
మనం పిలవడం జరుగుతుంది. ఎండ్కు మెనోపోజ్ అని అంటాం, స్టార్టింగ్కి మెనార్కీ అంటాం. స్టార్టింగ్కి ఏమని అంటాం, ఎండ్కి ఏమని అంటాం అని కూడా ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్లో. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఓకే, తర్వాత ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్గా టేబుల్ ఇచ్చారు, చూద్దాం. ఇక్కడ మేల్, ఇక్కడ ఫీమేల్, ఇక్కడ టెస్టిస్ ఉంటాయి, ఇక్కడ ఓవరీ ఉంటుంది, ఇక్కడ స్పెమ్ రిలీజ్ చేస్తారు, ఇక్కడ ఓఎం రిలీజ్ చేస్తారు. ఇక్కడ తర్వాత డైరెక్ట్ ఫర్టిలైజేషన్కి రెడీగా ఉంటుంది. ఇక్కడ ఓఎం రిలీజ్ అయినాక వెయిటింగ్ ఫర్ ద ఫ్యూజన్ అండ్ ఫెలోపియన్ ట్యూబ్. ఒకవేళ ఇది స్పెమ్ ఇక్కడ వెళ్ళింది అనుకోండి డైరెక్ట్, ఇది ఫర్టిలైజేషన్ అయిపోతుంది. ఒకవేళ స్పెమ్ వెళ్ళలేదు అనుకోండి, ఏమవుతుంది, అది మెన్సురేషనల్ కింద మారిపోతుంది ఇఫ్ ఫర్టిలైజేషన్ ఫెయిల్స్. ఓకే, తర్వాత ఇక్కడ ఒకవేళ ఫర్టిలైజేషన్ అయిందనుకోండి జైగోట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఓమ్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు 28 to 30 డేస్కి ఒకసారి ఓమ్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు పీరియడ్స్ అని అంటాం కదా, పీరియడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, యాక్చువల్లీ అది రిలీజ్ అయిపోతుంది. ఓమ్ రిలీజ్ అయినప్పుడు ఒకవేళ ఇన్ కేస్ అప్పుడు మనకు స్పెమ్ కనుక వెళ్ళినట్లయితే అది ఫర్టిలైజేషన్ అవుతుంది. ఒకవేళ ఫర్టిలైజేషన్ కాలేదనుకోండి, దానికి అర్థం ఏంటిది, పీరియడ్స్ వస్తాయి. లేకపోతే ఏంటిది, పీరియడ్స్ వచ్చిందనుకోండి ఫర్టిలైజేషన్ కాలేదండి. అంటే ఎటు చూసినా కానీ మనకు టూ ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఓకే, పీరియడ్స్ ఎందుకు వస్తాయి అని అంటే మనకు అక్కడ ఫర్టిలైజేషన్ కాలేదు కాబట్టి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మినిమం ఏజ్ టు మ్యారీ ఎంత, బాయ్స్కి అయితే 21 years, గర్ల్స్కి అయితే 18 years. తర్వాత మిల్క్ సీక్రెటింగ్ గ్లాండ్స్ ఆర్ మెమరీ గ్లాండ్స్ డెవలప్ ఇన్సైడ్ ద బ్రెస్ట్. ఓకే, ఇవి మనకు బ్రెస్ట్ లోపల అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, మనకు ఏంటిది అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలకు అంటే తల్లిపాలే బెటర్ అని అంటాం కదా, వాటికి సంబంధించినటువంటి గ్లాండ్స్ అన్నట్టు ఇవి. ఓకే, తర్వాత ఇది కొంచెం ఇంపార్టెంట్, నేర్చుకుందాం. ఇన్ ఫీమేల్స్ ద రీప్రొడక్టివ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ బిగిన్స్ యూజువల్లీ అరౌండ్ 10 to 12 years of age and generally least till the age of approximately 45 to 50 years. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది రీప్రొడక్టివ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ బిగిన్స్. ఓవరాల్గా మనము నార్మల్గా మన డైలీ లైఫ్లో మాట్లాడుకున్నట్లయితే 10 to 12 years అంటే అది సర్టెన్ ఏజ్. 10 to 12 అంటే 10 కావచ్చు, 11 కావచ్చు, 12 కావచ్చు. ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఎన్విరాన్మెంటల్, హెరిడిటీ ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. ఓకేనా, వీటిలలో అంటే 10 to 12 ఏజ్ మధ్యలో వాళ్ళు రీప్రొడక్టివ్కి అంటే మనకు దానికి సంబంధించినటువంటి రెడీగా ఉంది బాడీ అని మనకు ఒక సైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే మనకు మెన్స్ట్రేషనల్ ఫేజ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటిది, అది ఎప్పుడు ఎండ్ అవుతుందంటే 45 to 50 years మధ్యలో ఎండ్ అయిపోతుంది. అంటే 45 కావచ్చు, 46 కావచ్చు, 49 కూడా కావచ్చు. అంటే ఆ మధ్యలో ఎండ్ అయిపోతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద ఓవా బిగెన్ టు మెచ్యూర్ విత్ వన్ సెట్ ఆఫ్ అడాల్సెన్స్. వన్ ఓఎం మెచ్యూర్స్ అండ్ ఈజ్ రిలీజ్డ్ బై ద ఓవరీస్ వన్స్ ఇన్ అబౌట్ 28 to 30 days. ఇప్పుడే చెప్పాను కదండి, మనము మెచ్యూర్ అనేది ఓమ్ అనేది మనకు 28 to 30 daysకి అయితే ఒకసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద wall of uterus becomes thick and so as to receive a fertilized egg, and if the occurs it results in pregnancy. ఓకే, ఒకవేళ అది ఫర్టిలైజ్ అయిందనుకోండి ఆ ఎగ్, ఏమవుతుంది, అది దాని యొక్క రిజల్ట్ వస్తుంది, ప్రెగ్నెన్సీగా మారుతుంది. ఒకవేళ కాలేదనుకోండి అది మెన్స్ట్రేషనల్ కింద వచ్చేస్తుంది. ఓకే, if this occurs it results in pregnancy. If fertilizer does not occur, the released egg and thickened lining of the uterus along with its blood vessels and shed of results in bleeding. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను వినండి. ఒకవేళ ఇప్పుడు ఎగ్ అనేది రిలీజ్ చేస్తారు కదా ఎవరు, మన ఫీమేల్లో ఆ రీప్రొడక్టివ్ ఫేజ్కి సంబంధించి ఎగ్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ మేల్ అనేది మొత్తం టోటల్గా పక్కన పెట్టేయండి, ఫీమేల్నే గుర్తుపెట్టుకోండి. ఫీమేల్ రిలీజ్ చేస్తారు కదా, ఒకవేళ అదేంటిది ఫర్టిలైజ్డ్ ఎగ్ రిసీవ్ చేసుకున్నది అనుకో, అది ఏమవుతుంది, ప్రెగ్నెన్సీగా మారుతుంది. లేకపోతే ఏమవుతుంది, అదేమవుతుంది మనకు పీరియడ్స్ వస్తాయి కదా బ్లడ్, అప్పుడు ఆ బ్లడ్లో వచ్చేసి దాని వెంబటే వెళ్ళిపోతుంది. ఓకే, డ్యూరింగ్ 4 to 5 days అట్లా మనకు బ్లీడింగ్ అనేది అవుతుంది కదా. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, నేనేదో దాన్ని వేరే విధంగా ఏం చెప్తానా అని మీరు ఏం ఫీల్ అవ్వకండి. ఇక్కడ చూడండి, ఆఫ్ రిజల్టింగ్ ఇన్ బ్లీడింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ మెన్స్ట్రుయేషన్. ఇట్ ఈస్ నేచర్స్ వండర్ఫుల్ ఫినామినా. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. నిజంగా చెప్పాలంటే ఇది 8th classలోనే ఇచ్చిందంటే వానికి డిస్క్రిమినేషన్ అనేది ఉండద్దు అని ఇవ్వడం జరిగింది. ఇట్ 45 to 50 years ఆఫ్ ఏజ్
ద మెన్స్ట్రేషనల్ సైకిల్ స్టాప్స్. అంటే 45 నుండి 50 మధ్యలో పీరియడ్స్ రావడం అనేది ఆగిపోతుంది. దిస్ స్టేజ్ ఈస్ నోన్ యాజ్ మెనోఫాస్. అదేంటిది మెనార్కే, ఇది మెనోఫాస్, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ స్టేజెస్. ఓకే, తర్వాత మెన్స్ట్రేషన్ అక్కర్స్ వన్స్ ఇన్ 28 to 30 days. ఇన్ సమ్ కేసెస్ ఇనిషియల్లీ మెన్స్ట్రేషనల్ సైకిల్ మే be irregular. It takes some time to become irregular. If it remains irregular beyond an year, then one must consult a doctor. ఆ డాక్టర్ ఎవరు అంటే గైనకాలజిస్ట్. ఓకే, ఈ గైనకాలజిస్ట్ డాక్టర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఏమి ఇచ్చారంటే మనకు 28 to 30 daysకి రావాల్సిందే ఖచ్చితంగా. ఒకవేళ రాలేదనుకోండి, అంటే ఒక్కొక్కరిది ఏముంటుంది, 40 daysకి ఉంటుంది, ఒక్కొక్కరిది 45 daysకి ఉంటుంది, ఒక్కొక్కరి 2 months ఉంటుందట. అంటే నేను తెలుసుకున్న విషయాలు మీకు చెప్తున్నాను. సో ఇట్లా కొందరు ఇర్రెగ్యులర్ ఉండొచ్చు. ఒకవేళ 1 year వరకు ఇర్రెగ్యులర్ ఉందనుకోండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్పెషల్ గ్రూప్ ఆఫ్ గ్లాండ్స్ కాల్డ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. వాటినే మనం డక్ట్లెస్ గ్లాండ్స్ అంటాము. హార్మోన్ డైరెక్ట్లీ రిలీజ్డ్ ఇంటూ బ్లడ్. ఇవి ఏంటిది, ఈ గ్లాండ్స్లలో డైరెక్ట్ ఆ హార్మోన్స్ అనేవి డైరెక్ట్ బ్లడ్లో రిలీజ్ అవుతాయి. సో దీనికి సంబంధించి కొన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎఫెక్ట్స్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ అడాల్సెన్స్. ద ఫాలోయింగ్ ఫిగర్ హెల్ప్స్ యూ నో మోర్ అబౌట్ హార్మోన్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అడాల్సెన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్ అంటే పిక్చర్ ఏంటిదంటే మనకు అడాల్సెన్స్లో ఉన్నటువంటి హార్మోన్స్ ఏవి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనేది ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అని ఇవ్వడం జరిగింది. దిస్ ఫిగర్ షోస్ ద పొజిషన్ ఆఫ్ స్పెషల్ గ్రూప్ ఆఫ్ గ్లాండ్స్ కాల్డ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఏంటిదట, ఇవన్నీ కూడా ఎండోక్రైన్ గ్లాండ్స్, పిట్యూటరీ గ్లాండ్స్, అడ్రినల్ గ్లాండ్స్, కిడ్నీ, ఓవరీ, టెస్టిస్. ఓకే, తర్వాత దీస్ గ్లాండ్స్ హెల్ప్ ఇన్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ బై రిలీజింగ్ సమ్ కెమికల్స్ డైరెక్ట్లీ ఇన్ టు బ్లడ్. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ కంట్రోలింగ్ ద షుగర్ లెవెల్స్, సాల్ట్ అండ్ కాల్షియం లెవెల్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ద రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇవేంటి అట, కంట్రోలింగ్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్కి సంబంధించింది. సాల్ట్, షుగర్ లెవెల్స్, కాల్షియం లెవెల్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ డూ యూ నోలో ఒక ఇంపార్టెంట్ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఈ పిట్యూటరీ గ్లాండ్ ఉందా, ఈ 1, 2, 3, ఈ 2, 3 అడిగిండు డిఎస్సిలో 2024లో. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇగో ఇది అడ్రినల్ గ్లాండ్ కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్, టెట్ 2024లో అడిగిండు. ఇవన్నీ నేను ప్రీవియస్ క్వశ్చన్స్ చూసే మీకు క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను, మళ్ళీ చెప్పలేం కదా. ఓకే, ఫస్ట్ మనము ఇక్కడ చూద్దాం. ఫాలోయింగ్ టేబుల్ షోస్ ఏ లీస్ట్ ఆఫ్ సమ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ సమ్ ఆఫ్ హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ బై దెమ్. ఓకే, ఇదేంటిది సీరియల్ నెంబర్, ఇది టెస్టిస్ అంటే ఇదేంటిది ఏ గ్లాండ్, ఇది హార్మోను, దాని యొక్క ఎఫెక్ట్ చూద్దాం. టెస్టిస్ అంటే ఏంటిది, టెస్టీరియోన్. ఓకే, నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ స్పెమ్, ఇదేంటిది స్పెమ్ని అయితే ఫార్మేట్ చేస్తుంది. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్ ఇన్ మేల్, దీని యొక్క ఎఫెక్ట్స్. ఓకే, నెక్స్ట్ ఓవరీస్ ఏంటిది ఈస్ట్రోజన్, నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్. ఇవి రెండు కూడా వాటి యొక్క హార్మోన్స్, ఇది రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్. ఇక్కడ ఇది మేల్, ఇది ఫీమేల్, గుర్తుపెట్టుకోండి. ఫార్మేషన్ ఆఫ్ ఓమ్, మెన్స్ట్రేషనల్, తర్వాత ఎంబ్రియో ఇంప్లాంటేషన్, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఇన్ ఫీమేల్. ఓకే, నెక్స్ట్ మనకు పిట్యూటరీ గ్లాండ్ కిందకి వస్తాం. ఏంటిది, ఫస్ట్ పిట్యూటరీ హార్మోన్స్ లైక్ గ్రోత్ హార్మోన్ ఏంటిది అంటే పిట్యూటరీ హార్మోన్ ఒకటి, నెంబర్ 1 పాయింట్. రెండో పాయింట్ ఏంటిది, ఫాలిసిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఏంటిది ఫాలిసిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అట, FSH. నెక్స్ట్ లియంజినింగ్ హార్మోన్ అట, LH, గుర్తుపెట్టుకోండి. 3 వాటి ఎఫెక్ట్స్ ఏంటియో ఇప్పుడు నేర్చుకుందాం. బ్రింగ్స్ అబౌట్ జనరల్ గ్రోత్, స్టిమ్యులేటింగ్ అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్, FSH, డైరెక్ట్ ఫాలిసిల్స్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఓవా ఆర్ ఎగ్స్, వైల్ ఇన్ మేల్ డైరెక్ట్ testosterone to stimulate testes to produce sperms. LH cause the egg to burst out from follicle and flow into the fallopian tube. ఓకే, మనకు నార్మల్గా ఒక ఐడియా ఉంటే సరిపోతుంది, మరి ఏం డెప్త్గా అడగడం జరుగుతలేదు. అడ్రినల్ గ్లాండ్కి సంబంధించి అడ్రినల్ అనేటువంటి ఒక హార్మోన్ అనేది విడుదల అవుతుంది. అది దాని యొక్క ఎఫెక్ట్ ఏంటిదంటే కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్. ఓకే, నెక్స్ట్ డూ యూ నో చూసుకున్నట్లయితే కన్స్యూమింగ్ టొబాకో, గుట్కా, సిగరెట్స్, తర్వాత సిగర్, బీడీ, ఖైనీ ఇవన్నీ ఉంటాయి కదా, డ్యామేజ్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ. ఇవన్నీ ఏం చేస్తాయట, ఇంటర్నల్ ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తాయి. ద నంబర్ ఆఫ్ అడిక్టెడ్ పీపుల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 ఆర్ బిలో, 15 అంతకన్నా తక్కువగా
ఉన్నటువంటి పిల్లల్లో ఎంతమంది అడిక్టెడ్ ఉన్నారో వాటి యొక్క పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది. 57.57 మధ్యలో పాయింట్ పెట్టుకోరు. ఎక్కడ ఇది అంటే 68% ఆఫ్ పాపులేషన్ హూ ఆర్ బిలో 15 ఇన్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, వెన్ దే రీచ్ 30 years ఆఫ్ ఏజ్ దేర్ ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్ బికమ్ డ్యామేజ్. వాళ్ళు ఎప్పుడైతే 15 నుండి 30 సంవత్సరాల వరకు వస్తారో మెల్లమెల్లగా వాళ్ళ ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. ఓకే, అండ్ దిస్ లీడ్ టు సెవరల్ ప్రాబ్లమ్స్ అండ్ సమ్టైమ్స్ మే కాస్ డెత్ ఆల్సో. కొన్ని రోజులలో కొన్ని సంఘటనల్లో చనిపోవడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి. ఇది 15 year అంటే వాడు 8th క్లాస్లో 15 yearsకి అంటే 13-12 ఉంటాడు. వాడు 13 ఉంటాడు అనుకోండి. 15కి రావడానికి ముందే వానికి చెప్పవలసినటువంటి ఒక ఇంపార్టెంట్ కాషన్ ఇది. ఎస్, వార్నింగ్ లెక్కనే. వాడు సిగరెట్ గుట్కా తినద్దు అని ముందుగానే చెప్తారు. ఇవన్నీ కూడా చెప్పాల్సిందే. ఓకే, ఇట్ ఈస్ ఏ డేంజరస్ ట్రెండ్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి క్లాస్. ఖచ్చితంగా మీకు నచ్చిందనే మేము అంటే నచ్చిందంటే ఇదేం మనకు డ్రెస్ కాదు, ఇదేం వేరే మనకు ప్రోడక్ట్ కాదు, అని యూస్ఫుల్గా అనిపించింది. ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంది అని అయితే నేను అనుకుంటున్నా. ఇంత కష్టపడి చెప్తున్నాం మేము గొంతు పోయి. మా టైంని దాదాపు మేము ఒక గంట సేపు ఈ క్లాస్ చెప్తే ఒక గంట సేపు ఎడిటింగ్ చేస్తాం. దాన్ని ఎడిటింగ్ చేసి ఏం తప్పులు లేకుండా మీకు అందిస్తున్నాం. ఇంత కష్టం పడుతున్నాం. ఒక లైక్ అయితే మేము ఆశిస్తున్నాం. ఓకే అండి, ఫాలో అండ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్.